గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక నిరక్షరాస్యుని కూడా నా కిడ్నీలో ఏదో సమస్య ఉంది అని తెలిపి లక్షణాల గురించి మాట్లాడదాం మనం. ఏ లక్షణాలు నీకు కనబడినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి, నా కిడ్నీలో ఏదో సమస్య ఉందని ఎట్లా తెలుసుకోవాలి? కాళ్ళ వాపులు ఒకటి, కాళ్ళ వాపులు కిడ్నీ సమస్య ఉంటే రావచ్చు, హార్ట్ సమస్య ఉంటే కూడా రావచ్చు. బట్ వచ్చినట్లయితే కంపల్సరీ కిడ్నీ డాక్టర్ని కూడా సంప్రదిస్తే బెటర్, ఎందుకంటే అది కిడ్నీ ద్వారా వస్తుందా లేదా తెలుసుకోవచ్చు. యూరిన్లో నురుగు మాత్రం కిడ్నీ సమస్య ఉంటేనే వస్తుందండి, మామూలుగా అయితే యూరిన్లో నురగ రాదు. సో యూరిన్లో నురగ వస్తే కంపల్సరీ వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. అంటే నెగ్లెక్ట్ చేయకూడదు బేసికలీ, అది మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడాం కదా. అది సింపుల్ టెస్ట్ ఇవి, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద టెస్టింగ్ పెద్ద ల్యాబ్స్ కూడా అవసరం లేదు మనకి. ఇంకొకటి యూరిన్ మనం నార్మల్గా ఎల్లో టు లైట్ ఎల్లో టు డార్క్ ఎల్లో, అంటే లైట్ ఎల్లో మంచిగా వాటర్ తాగి హైడ్రేషన్ బాగుంటే లైట్ ఎల్లో పాస్ చేస్తాం. ఎల్లో ఈజ్ నార్మల్ కలర్, డార్క్ ఎల్లో వస్తుంది కాన్సన్ట్రేటెడ్, అంటే పని చేసుకొని వచ్చినారు, పొలాలలో తిరిగినారు, ఎండకు తిరిగినారు. మన యూజువల్గా మన క్లైమేట్స్ అంతా కూడా కొంచెం టెంపరేట్ క్లైమేట్స్ కాబట్టి కొంచెం డార్కిష్ రావచ్చు, పర్వాలేదు. బట్ దానికి మించి డార్క్ బ్రౌన్ ఆర్ కాఫీ కలర్ ఆర్ కోలా కలర్, కోక్ కలర్, థమ్స్అప్ కలర్ కానీ, తర్వాత రెడ్ కలర్ అంటే బ్లడ్ లాగా రక్తంలాగా యూరిన్లో పడితే మాత్రం కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. డార్క్ ఎల్లో వచ్చి వాటర్ బాగా తీసుకొని బాగానే ఉండి క్లియర్ అయిపోతే పర్వాలేదు, కానీ అది కూడా క్లియర్ అవ్వట్లేదు అంటే కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఇది కలర్ యొక్క. మూత్రంలో మంట కానీ, మూత్రం అడ్డుకోవడం కానీ, మూత్రం రాకపోవడం, ఇబ్బంది పడడం, కడుపు నొప్పి రావడము, ఫ్లాంక్ పెయిన్స్ అంటే కిడ్నీస్ ఉండే దగ్గర లోపల కడుపులో నొప్పి రావడం, ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంకొకటి సింపుల్, మనకు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో సింపుల్ బీపీ చెక్ చేసుకోవచ్చు. వెరీ హై బీపీ ఉంటే కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు నెగ్లెక్ట్. పర్లేదు 140, 150, చాలామంది చాలా ఎగ్జామ్ నిన్న నాన్ వెజ్ తిన్నాను, ఈరోజు సాల్ట్ ఎక్కువ అయిందన్నో, అట్లా అంటే అన్ని రీజన్స్ చెప్పుకోవడం కాదు కదా మనకంటే. బీపీ ఎక్కువ ఉందంటే డాక్టర్ని సంప్రదించడం బెటర్, బికాజ్ బీపీ ఈజ్ ఎ వెరీ ప్రివెంటబుల్ కండిషన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రివెన్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో బీపీ ఒక్కటి కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు హార్ట్ డిసీజ్ నుంచి కూడా, కిడ్నీ డిసీజ్ నుంచి, రెండింటి నుంచి కూడా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.